హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో సింపుల్గా బిగినర్స్ డ్రెస్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూశారు కదండి. సో ఈ వీడియోలో ఏంటంటే సింపుల్గా అసలు ఒకసారి కూడా ఫ్యాంట్ కట్ చేయని వాళ్ళు కూడా సింపుల్గా ఏ విధంగా చుడీదార్ ఫ్యాంట్ కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. దీనికోసం మీరు సేమ్ డ్రెస్ లాగే ఫ్యాంట్ కూడా 4 ఫోల్డ్స్ అంటే 4 మడతలుగా మడత వేసుకోవాలండి. ఇది కొంచెం చిన్న ఫందా అండి, 4 మడతలుగా మడత వేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక మంచిగా మీకు బాగా సెట్ అయిన ఒక నార్మల్ ఫ్యాంట్ తీసుకోవాలండి. అంటే పటియాలా ఫ్యాంట్లు అవి కాకుండా నార్మల్ స్టిచ్, ఇది నార్మల్ ఫ్యాంట్ అండి, పటియాలా ఫ్యాంట్ అది కాదు. సో నార్మల్ ఫ్యాంట్ మీకు బాగా కుదిరిన ఒక ఫ్యాంట్, మీకు సెట్ అయిన ఫ్యాంట్ ఒకటి తీసుకోండి. దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా 4 ఫాల్డ్స్ వేసుకోండి, 4 ఫోల్డ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకు ఫ్యాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి, పైన పీస్ కింద పీస్. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫ్యాంట్ని. సో ఇక్కడ స్టిచ్ కనిపిస్తుంది కదండి, దీనికి పైన అది సెపరేట్ పీస్ అండి. అదేవిధంగా బాటమ్ కింద లెగ్స్ ఉంటాయి కదండి, ఇక్కడ నుంచి ఇదొక పీస్ ఇదొక పీస్ అనమాట. మనం ఏంటంటే పైది సెపరేట్గా, అదేవిధంగా కింద పీస్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఈ కింద పీస్ సెపరేట్గా 2 పీసెస్ కింద మనం కట్ చేసుకుంటాం. ఏ విధంగా కట్ చేయాలనేది ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూస్తే ఇది మడత వేసిన పార్ట్ అండి, ఇటు పక్కనేమో ఓపెన్ అనగా ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనం ఇటు ప్యాంట్ కట్ చేసినప్పుడు ఈ విధంగా వేసుకోవాలండి. ఎందుకు అంటే ఇది కొంచెం చిన్న ఫన్నా అండి. సో ఈ పై పీస్ మనం కింద కట్ చేస్తామన్నమాట. ఈ పై పీస్ సెపరేట్గా, కింద పీస్ సెపరేట్గా కట్ చేస్తాం కదండి. ఈ పై పీస్ అనేది ఇక్కడ కట్ చేస్తామన్నమాట. ఇక్కడ కట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ మడత వేసిన వైపు అది కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ అతుకులు అనేది రాకుండా సింగిల్ పీస్ లేదు అంటే 2 పీసెస్లో మనం అది సపరేట్గా కట్ చేసుకోవచ్చండి. సో అందుచేత మీరు ఏం చేస్తారంటే ప్యాంటు మనకి కాలు అడుగు భాగం ఉంటుంది కదండి ప్యాంట్కి, అది ఈ మడత వైపు వేసుకుని పైన అడుగు పార్ట్ అనేది ఓపెన్ వైపు వేసుకుంటే కనుక పై పీస్ అనేది మనకి సింగిల్ పీస్ కానీ 2 పీస్ కానీ కట్ చేసుకోవచ్చండి. ఎక్కువగా మనకి అతుకులు అనేవి రావన్నమాట. సో సేమ్ డ్రెస్ ఏ విధంగా వేసుకున్నాం అదేవిధంగా ఈ విధంగా 4 ఫోల్డ్స్ మడత పెట్టాం కదండి, దీన్ని దానిపైన ప్యాంట్ పైన పరిచేయాలండి. ఆ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైన వదిలేయాలి. అది ఎందుకు అంటే మనకి సీమ్ ఎలవెన్స్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసి నీట్గా దాన్ని, కొంచెం యూస్ చేసిన ప్యాంట్ కాబట్టి కొంచెం షింక్ అవుతుందండి, దాన్ని ఈ విధంగా పరుచుకొని కరెక్ట్గా ఎంత లెంత్ కావాలో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్నారు కదండి. ఇక్కడ మార్క్ చేసుకున్నాక మనకి ఇక్కడ చూసారా మీరు, ప్యాంట్కి కింద మనం మడత పెట్టి కుట్టు వేసుకుంటాం కదండి కొంచెం దలసరిగా ఉండడానికి. దానికోసం మీరు 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడే మడత పెట్టి కుట్టేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రాగా ఏ పీసు మనం యాడ్ చేయక్కర్లేదు. సో ఇక్కడ వరకు మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి. నెక్స్ట్ ఏంటంటే మనం లూజ్ అనేది ఎంత కావాలో మనం పెట్టుకోవాలి. సో నాకు కరెక్ట్గా ప్యాంట్కి ఎంత లూజ్ ఉందో అంత లూజే పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇది ఆల్రెడీ స్టిచ్ చేసింది కాబట్టి సీమ్ ఎలవెన్స్ కోసం నేను ఒక 1 ఇంచ్ లూజ్ అనేది మార్క్ చేసుకున్నా. మీరు ప్రతి చోట సీమ్ ఎలవెన్స్ పెట్టుకోవాలండి, అంటే ఖర్చు అంటాం కదా. సో ఆ ఖర్చు అనేది మనం ప్రతి చోట కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం పై లూజ్ తీసుకోవాలండి. మామూలుగా టేప్ యూస్ చేసి తీసుకోవచ్చు. నేను ఏంటంటే ఇక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఆ టేపు, ఆ కొలతలు ఇవేమి కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా జస్ట్ ఓల్డ్ ప్యాంట్ యూస్ చేసి సింపుల్గా ఏ విధంగా కుట్టుకోవాలో నేను చెప్తున్నానండి. సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఈ ప్యాంట్ని ఈ విధంగా సాగదీయాలండి. ఎందుకు అంటే మనం పైన ఇక్కడ మనకి ప్లీట్స్ వస్తాయండి, చిన్న చిన్న కుచ్చులు పెడతామన్నమాట కొంచెం లూజ్ కోసం. సో ప్లీట్స్ పెట్టినప్పుడు ఏంటంటే అది కొంచెం ఈ విధంగా దగ్గరకు వస్తుంది కదండి. సో అందుకని చెప్పి మనం జస్ట్ దాన్ని ఆ చివర ఈ చివర పట్టుకు లాగితే దాని ఒరిజినల్ లూజ్ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారండి ఒరిజినల్ లూజ్ వచ్చింది. సో ఆ ఒరిజినల్ లూజ్ కరెక్ట్గా కిస్తా అంటారు కదండి, అక్కడ ఎంత లూజ్ ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలండి.
సో ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను, చూసారా మీరు? నార్మల్గా పెడితే అది కింద లోపలికి వెళ్ళింది. అది ఎందుకంటే మనం ప్లీట్స్ పెట్టడం వల్ల. సో అది మనం మార్క్ చేసుకోకూడదండి, సాగదీసి ఒరిజినల్ అనేది మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకున్నారు కదండి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే దానికి కూడా కొంచెం 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ కిస్తా డౌన్ అనేది ఎంత ఉందో చూసుకోవాలండి. సో పైన కుట్టు దగ్గర పైన ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి, సీమ్ అలవెన్స్కి వదిలేసి కిందకి కరెక్ట్గా మనకి ఎంత ఉందో అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్నాక సేమ్ 1 ఇంచ్ మనం సీమ్ అలవెన్స్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో చాలా ఈజీ అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ లైన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలండి కింద వరకు. ఇది ఒరిజినల్, ఇదేమో సీమ్ అలవెన్స్ కోసం చేసిందండి. సో ఈ విధంగా మనం అక్కడి నుంచి డైరెక్ట్గా కిందకి ఆ 2 లైన్స్ కూడా మనం కలుపుకోవాలి. సో ఈ విధంగా నేను 2 లైన్స్ కూడా కలిపేసుకున్నానండి. నెక్స్ట్ అది ఒరిజినల్ మనం కుట్టు వేసుకునేది, ఇది వచ్చేసి మనకి ఖర్చు అంటాం కదా, సీమ్ అలవెన్స్ అండి. సో కరెక్ట్గా ఈ విధంగా మనం చేసుకోవాలి. సో ఇది ఏంటంటే బిగినర్స్ కోసం సింపుల్గా చెప్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో నేను మెజర్మెంట్స్ యూస్ చేసి కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ బిగినర్స్ ఏంటంటే ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారండి. ఒకసారి మీరు ఈ విధంగా కట్ చేసి ఒక ప్యాంట్ కుట్టాక అప్పుడు మీరు కొలతలతో అది నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. సో ఫస్టే కొలతల జోలికి ఎప్పుడు బిగినర్స్ వెళ్ళకూడదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కిస్తా దగ్గర చిన్న షేప్ అనేది మనం తీయాలండి. సో అది ఎలా అంటే నాకు కొంచెం లూజ్ కావాలని చెప్పి ఇంకొంచెం పెట్టుకున్నాను. సో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ లూజ్ కావాలని నేను యాడ్ చేసుకున్నానండి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి ప్యాంట్ లూజ్గా ఉండి త్వరగా చిరిగిపోకుండా మనకు కంఫర్ట్గా ఉంటుందండి. సో ఈ విధంగా మీరు లోపలికి 1 ఇంచ్ అనేది రౌండ్ షేప్ అనేది చేసుకోండి. సో అయిపోయింది కదండి, ప్యాంట్ కటింగ్ క్లియర్గా మొత్తం అయిపోయింది. సో చాలా సింపుల్ అండి, ఈ విధంగా సింపుల్గా మనం నార్మల్ ప్యాంట్ని కట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను సీమ్ అలవెన్స్తో మార్క్ చేసుకున్నాను కాబట్టి సేమ్ ఎక్కడైతే లైన్స్ అనేది డ్రా చేసానో సేమ్ అక్కడే నేను కట్ చేసేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా నేను మొత్తం ఫుల్గా కట్ చేసేసుకున్నానండి. సో ఇక్కడ మీరు చూడండి రౌండ్ షేప్ అనేది తీసాను. అలా తీయకుండా డైరెక్ట్గా స్ట్రైట్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. కాకపోతే మనం కరెక్ట్గా నేర్చుకోవాలి కాబట్టి ఈ విధంగా నేర్చుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. సో కటింగ్ అయిపోయిందండి, పూర్తిగా బాటమ్ కట్ చేశాను. నెక్స్ట్ పైన సీట్ పార్ట్ అంటే పైన ఇంకో పీస్ ఉంటుంది అన్నాను కదండి. సో అది కూడా మనం కట్ చేసేసుకోవాలి. సో ఇదైతే కింద లెగ్ పార్ట్ అండి, 2 పీసెస్ వస్తాయి. ఇక్కడ మనం చెప్పాను కదండి, ఈ విధంగా స్ట్రైట్గా అన్నా ఉంచేసుకోవచ్చు, లేదంటే షేప్ అన్నా తీసుకోవచ్చు. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదండి. కొత్తగా కుట్టే వాళ్ళు తర్వాత నేర్చుకున్నాక మనం కరెక్ట్గా నేర్చుకోవచ్చు. సో మనకి 2 పీసెస్ వస్తాయండి. సో ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ లెగ్, ఈ విధంగా మనకి 2 పీసెస్ అనేవి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మిగిలిన పీస్ ఉంటుంది కదండి, మిగిలిన పీస్లో ఈ బాక్స్ పైన సీట్ దగ్గర ఉండే మనకి పీస్ అనేది మనం కట్ చేసుకోవాలండి. సో ఇది చిన్న ఫన్నా అని చెప్పాను కదండి. సో దాని గురించి ఏంటంటే మనకి కొంచెం 4 ఫోల్డ్స్ వేసుకుని అవి తీసుకోవాలి. మీకు పెద్ద ఫన్నా అయితే సింగిల్ పీసే వచ్చేస్తుందండి, లేదు అంటే 2 పీసెస్ వస్తాయి. సో చిన్న ఫన్నా గురించి నేను ఏం చేస్తున్నానంటే నాకు సరిపోవట్లేదు 2 పీసెస్. సో నేను ఏం చేశానంటే 4 మడతలు వేసుకున్నానండి. అదేవిధంగా ప్యాంట్ కూడా నేను 4 మడతలు వేసాను. మీకు ఫన్నా పెద్దది ఉంటే ఖచ్చితంగా మీరు సింగిల్గా తీసేసుకోవచ్చండి. సో నేను దీన్ని కూడా 4 మడతలు వేసి దీని మీద ప్లేస్ చేసుకున్నాను. ఈ విధంగా కరెక్ట్గా
మీకు పైన నాడా కొడతాం కదండి, దానికి ఏంటంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ నాడా అనేది మనం అందులో ఎక్కించడానికి ఏంటంటే మనం మడత పెట్టి కుడతామండి పైన. సో దాని గురించి ఏంటంటే మీరు పైన 1 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఖర్చు అంటే నాడా కుట్టడానికి, మడత పెట్టి కుట్టడానికి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి సైడ్ ఎంత లూజ్ ఉందో కరెక్ట్గా అంతా గీసేసుకోండి. నెక్స్ట్ మనం ఖర్చు కోసం అంటే 2 పీసెస్ కదండి మడత పెట్టి కుడతాం. సో దాని ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకి కరెక్ట్గా కుట్టు ఎక్కడ ఉందో అక్కడ గీసుకోండి. గీసుకుని ఒక 1/2 ఇంచ్ కిందకి గీసుకోవాలండి. ఎందుకంటే మనకి సీమ్ ఎలవెన్స్ కోసం ఆ కుట్టుకి ఒక 1/2 ఇంచ్ కిందకి గీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ యాడ్ చేసేసుకోండి. మనకి ఈ విధంగా రెడీ అవుతుంది పై పార్ట్. సో దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. కరెక్ట్గా పెట్టి మనం సీమ్ ఎలవెన్స్తో కలిపే గీసుకున్నాం కాబట్టి ఆ లైన్ మీద మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకోవాలండి. ఇవి 4 ఫోల్డ్స్ వేసాం కాబట్టి 2 పీసెస్ వస్తాయి. సో చూసారు కదండి, నేను చెప్పినట్టు 2 పీసెస్ వచ్చినాయి. సో ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. మీకు ఫన్ ఎక్కువ ఉంటే ఇది సింగిల్ పీస్ వస్తుందండి. సో ఇక్కడ 2 పీసెస్ వచ్చినాయి, ఇది బ్యాక్, ఒకటి ఫ్రంట్. సో ఈ 2 పీసెస్ పైన వస్తాయండి. కింద ఏంటంటే మనం కట్ చేసిన లెగ్ తాలూకు పీసెస్ అనేవి 2 పీసెస్ అనేవి మనకి ఈ విధంగా కింద అటాచ్ చేసుకోవాలి. ప్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ 1/2 అవర్లో కట్ చేసి 1/2 అవర్లో స్టిచ్ చేసేయచ్చు, చాలా ఈజీ. సో చూసారు కదండి, ఈ విధంగా మనం దానికి దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. సో పై పార్ట్ కన్నా కింద పార్ట్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటామండి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్లీట్స్ అనేవి పెడతాం, అంటే చిన్న చిన్న కుచ్చులు అనేవి పెడతామండి. సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.